హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇంకా చాలా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చి మా హబ్బీ బర్త్డే ఫ్రెండ్స్, మా హస్బెండ్ బర్త్డే. సో ఆ బర్త్డే సెలబ్రేషన్స్ మేము ఏ విధంగా చేసుకున్నాం అన్నది ఈ వ్లాగ్లో చూసేద్దాం. ఇప్పుడు వచ్చి నాయన తీసే నాయన నువ్వు తప్పించి మాకు ఎవరన్నారు బాబయ్య, మీరే మాకు ఆదాయం తండ్రి. నాయన గొప్ప దేవుడు తండ్రి, గొప్ప దాంట్లో తండ్రి. నాయన ఆచారంగా చూద్దాం తల్లి. నాయన సాయంకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాను తల్లి. ఎదరా మా రాకంటానన్నా ఎదరా పచ్చని ఆనందించానన్నా తల్లి. బిడ్డకి నాయన నీ రక్తం తను కడిగి నాయన నూతన చెట్టు నూతన ఆరోగ్యం బాబయ్య, నూతన చెట్టు నూతన బాబయ్య బాబయ్య. నాయన నువ్వు తప్పించి మాకు ఎవరున్నారు బాబయ్య, నీ మీద ఆధారపడి బతుకుతున్నాం బాబయ్య. నాయన ఎంతో గొప్ప దేవుడు తండ్రి. నాయన అన్నీ ముట్టి చచ్చవచ్చు నాయన. నీ రక్తంతో కడిగి నాయన శిశుదాకా సిగ్గుదాకా కడిగి నాయన బిడ్డలు ముట్టి చచ్చవచ్చు నాయన. బిడ్డలో ఉన్న దెయ్యం బంధించిన ఆయన, నీ నామంతో బంధించిన ఆయన, నీ ఏ నామంతో బంధించిన ఆయన. నూతన చెట్టు నూతన బాగుంది బాబయ్య. శిశుదాకా సిగ్గుదాకా కడిగి నాయన నీ రక్తంతో కడిగి బాబయ్య, నీ పరిస్థితి రక్తంతో కడిగి నాయన. నువ్వు తప్పించి మాకు ఎవరున్నారు బాబయ్య, మీరే మాకు ఆదాయం తండ్రి. తండ్రి అయినా తల్లి అయినా నువ్వే నాయన, మాకు ఆదాయం నువ్వే నాయన. నా బిడ్డకి నాకు ఆదాయం నువ్వే నాయన. మీరు ఇచ్చిన బిడ్డ బాబయ్య, మీరు ఇచ్చిన బాబు నాయన. ఎన్నాళ్ళకో ఇచ్చారు తల్లి. నేను సంతానం లేకపోతే నాయన మా ప్రార్థన చేస్తే నాయన సంతానం ఇచ్చేవాడు తల్లి. నలుగురు బిడ్డలు ఇచ్చేవాడు తల్లి. నాయన నీకు అసలు లేదు నాయన. నువ్వు ఏర్పరుచుకున్న కుటుంబాలు బాబయ్య, నువ్వు ఏర్పరుచుకున్న పెట్టిన బాబయ్య. నూతన చెట్టు నూతన బాబయ్య బిడ్డకి నలుగురికి కూడా తల్లి. దేవాది కథాన్ని తల్లి నువ్వు చేయగల దేవుడు తల్లి. మీరు అర్థం పోగరించి నాయన బిడ్డ చెత్తి నాయన, బాబు చెత్తి నాయన. ఆరోగ్యం ప్రసాదించి బాబు చూడడం తల్లి. శిశుదాకా శిల్పదాకా కలిగినాయన, నీ పట్టుదల కలిగినాయన, నీ రక్తంతో కలిగినాయన. బిడ్డలో బలం తీసేనాయన. గొప్ప దేవుడు తల్లి, గొప్ప దాంట్లో తల్లి. నువ్వు తప్పించి మాకు ఎవరు లేదు బాబయ్య, నీ మీద ఆధారం పంచుతున్నావు తల్లి. నాయన నీకు అసాధ్యమనే తల్లి. నాయన చుట్టూ చూద్దాం నాయన. 7 గంటల సమయం జ్ఞాపకం చేసుకుంటున్నాను తల్లి. నాయన ఎదురాన్న రాజకంతానన్నావు, ఎదురా పత్రిన ఆయన తీర్తలన్నావు తల్లి. నువ్వు న్యాయమూర్తులు నాయన. నాయన నేను ఏర్పరుచుకున్న కుటుంబాలు అయ్యా, నువ్వు ఏర్పరుచుకున్న బిడ్డలు బాబయ్య. అయ్యో నలుగురు బిడ్డలు కూడా నీవు శాసనించి నాయన మాకు చదువులో సహాయం చేయ బాబయ్య. బిడ్డలు పరీక్షలు రాసేయండి నాయన, పరీక్షలో ప్రసాదాన్ని సహాయం చేయండి. బిడ్డలకి నీ తెలిపించి నీ జ్ఞానం ఇచ్చి నడిపించి నాయన. ఆవుసి వేళ ఆరోగ్య వేళ నాయన దీవించానన్నావు తండ్రి. నాయన నువ్వు దీవించి దేవుడు తండ్రి, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. నాయన ఆచాకల్లా చూద్దాం తల్లి. చుట్టూ స్తోత్రాలు తప్పి మేము చెల్లించింది బాబయ్య. నాయనానికి ఏమి ఇచ్చారు వాళ్ళని తీసుకోవడం కదా తండ్రి. నాయన మన వంశకాన్ని శాశ్వతంగా మమ్మల్ని అందరినీ నాయన మీరు ఎక్కడికైనా కాసి కాపాడు బాబయ్య. అంచెలు ఎలా ఉన్నాం, కథలు ఎలా ఉన్నాం, బిడ్డల పని కళ్ళు చుట్టించి నీ దేవతతో కావాలని పని పెడుతున్నాం బాబయ్య. ఈ గోవులో మీరు ఉండాలి, ఈ గోవను చుట్టూరు మీద ఉండాలి బాబయ్య. నీ దేవతతో కావాలంటు బాబయ్య. ఎటుకుడికి రాలేక నాయన మన వంశకాన్ని శాశ్వతంగా మమ్మల్ని అందరినీ నాయన మీరు ఎక్కడికైనా కాసి కాపాడు. అంచెలు ఎలా ఉన్నాం, కథలు ఎలా ఉన్నాం తండ్రి. నాయన బిడ్డల పని కళ్ళు చుట్టి నీ దేవతతో కావాలని పని పెడతారు బాబయ్య. ఈ చిన్న పాటన పని చేసి పడుకుంటున్నాను తండ్రి. ఏది రక్తమే ఏనామం సంపూర్ణ అపరాధనంత నాశనం కలిగింది కాక. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఓకే నువ్వు చెప్పు. నేను పెడతాను. నువ్వే చెప్పు. ఎరుగుద్దా ఇదే వెనకాల మీద పడుతుంది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. దాదా నువ్వు వెళ్ళి పక్కెళ్ళు డాడీ దగ్గరికి. ఉందా మమ్మీకి పెట్టనే, మీరు పెట్టేస్తున్నారు. నువ్వు పెట్టు, అదిగో ఆ ముక్క తీసి పెట్టు. అదిగో అదే ఫోటో తీనా. ఇక్కడ చూసినట్లయితే మా పత్తి సెలబ్రేషన్స్
మా అత్తయ్య ప్రార్థనతో స్టార్ట్ అవుతాయి. నైసి బర్త్డే అయినా దామిని బర్త్డే అయినా ఇంకే సెలబ్రేషన్స్ అన్నా సరే ఇక్కడ మా అత్తయ్య ప్రేయర్ చేసి స్టార్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య కేక్స్ తినరన్నమాట. ఇంకా తప్పక తింటున్నారు. స్వీట్ అన్నది తినరు. మా అత్తయ్యకి స్వీట్ అసలు నచ్చదు. ఇంకా కొడుకు బర్త్డే కదా అందుకని వద్దు చిన్న ముక్క చాలు అని చెప్తున్నారు. ఇక్కడైతే సీన్ డాడీ డాడీ ఎవరికాలు తినేసారు లాస్ట్ దానికి కేక్ కట్ చేసిన తర్వాత పిల్లలకి ఫొటోస్కి చిన్న చిన్న పీసెస్ పెట్టాము. మళ్ళీ వచ్చిన తర్వాత తిందురులే అని చెప్పాము. ఎందుకంటే మళ్ళీ హోటల్కి వెళ్ళి డిన్నర్ చేయాలి కదా, అందుకని చెప్పేసి మా పిల్లలు అయితే మాకు కేక్ కావాలని చెప్తున్నారు. శ్రీను వచ్చింది లేట్గా, యాచ్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతాయి. మళ్ళీ శ్రీను వచ్చాక మేము అందరం రెడీ అయ్యి కేక్ కట్ చేసుకొని రెస్టారెంట్కి వెళ్ళాలి కదా, అప్పటికే లేట్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ ఇప్పుడే కేక్ తినేస్తే మళ్ళీ రెస్టారెంట్లో డిన్నర్ సరిగ్గా చేయరు. అందుకని చెప్పి సీను అయితే ఇప్పుడు వద్దు, వచ్చిన తర్వాత తిందురులే, లేకపోతే రేపు తిందురులే అని చెప్పాడు. ఇంకా నెక్స్ట్ డే ఇలాగా కంపల్సరీ స్కూల్కి తీసుకెళ్ళిపోతారు. ఇంట్లో కూడా తింటారు ఫుల్గా కేక్స్ అంటే మా నలుగురికి ఇష్టమే. అందుకని చెప్పి పిల్లలకు కూడా ఇష్టమే కదా, ఏ పిల్లలకి నచ్చకుండా ఉంటుంది కేక్స్ అంటే. ఇంకా మేము కూడా అలాగే తింటాం కేక్స్. అందుకని చెప్పేసి పిల్లలు ఇప్పుడు వద్దని చెప్తున్నా. ఎందుకంటే రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ అందులో రెస్టారెంట్లో వెరైటీస్ అన్నీ టేస్ట్ చూడాలి కదా, అందుకని చెప్పేసి వాళ్ళ డాడీ తినొద్దని చెప్పారు. ఇంకా నెక్స్ట్ డే అలాగ తింటారు కదా కేక్స్. ఇంకా మేమైతే మానస సరోవర్కి వచ్చేసాము. సీనుకైతే మానస సరోవర్ జిఆర్టీ అది బాగా ఇష్టమైన రెస్టారెంట్లో, ఇంకా అక్కడికే వెళ్దామని చెప్తాడు. ఈ హోటల్స్లోని అంబియన్స్ అది సీనుకు బాగా నచ్చుతుంది, ఇక్కడికే వెళ్దామని చెప్తాడు. పిల్లలు అయితేని అబ్బాయి కుదరదు, అత్తమాను ఆ హోటల్స్కి మేము రామని చెప్తారు. కొత్త రెస్టారెంట్లు కాకినాడలో ఏవేవి వచ్చాయి అవన్నీ సెర్చ్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్దాము అని చెప్తూ ఉంటారు పిల్లలు. శ్రీనుకైతే ఈ రెస్టారెంట్లే నచ్చుతాయి, పిల్లలకేమో అస్తమాని ఇక్కడికి రామని చెప్తారు. వేరే రెస్టారెంట్ ట్రై చేద్దామని చెప్తారు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, దివ్యశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. డిన్నర్ చేసాక ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాము మేము. పిల్లల్ని కూడా కొన్ని ఫొటోస్ తీసాము, మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ. డిన్నర్ చేసి ఫొటోస్ కూడా తీసుకొని ఇంకా మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి స్టార్ట్ అయిన తర్వాత మా నైసీ అయితే నాకు ఐస్ క్రీమ్ కావాలని చెప్పింది. మెయిన్ రోడ్లో హ్యామర్ ఉంది కదా ఐస్ క్రీమ్ పార్లర్, నాకు అక్కడ ఐస్ క్రీమ్స్ కావాలని చెప్పింది. మేము ఐస్ క్రీమ్స్ తీసుకోవడానికి వచ్చాము. ఐస్ క్రీమ్స్ తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లలైతే మేడపైకి వెళ్ళి ఐస్ క్రీమ్స్ తిందామని చెప్పారు. నా తిన్నావు కదా, నువ్వెంత తినేస్తున్నావు? కలుపుకుంది నేను ఐస్ క్రీమ్.
కోవాలా ఇంకా బాగుందన్న డాడీ ఐస్ క్రీమ్స్ మేడపైన తిందామని చెప్పేసి పిల్లలు తీసుకుని వచ్చారు మమ్మల్ని. మేము పైకి వచ్చి ఐస్ క్రీమ్స్ తింటున్నాం. ఇక్కడ ఏంటంటే 4 ఫ్లేవర్స్ తీసుకున్నాము ఐస్ క్రీమ్స్. శ్రీను అయితే నా ఐస్ క్రీమ్ బాగాలేదు, నా ఫ్లేవరే బాగుంది, నేను అదే బాగుందని చెప్పాడు. అయినా సరే శ్రీను ఐస్ క్రీమ్ తినడం మనిషి నా ఐస్ క్రీమ్ కూడా తిన్నాడు అనమాట. అదే చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ తన లాగ్ ఎండ్ చేసేస్తున్నాం. థ్యాంక్ యూ.